నమస్కారం. ఈరోజు మనం పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన చేతిలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరాంతంలో విడుదల చేసిన సమీక్ష ఉంది. దీన్ని చదువుతుంటే ఒక ఒక విచిత్రమైన చిత్రం కళ్ల ముందు కదులుతోంది. ఒకవైపు ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్లతో గ్రామ పరిపాలనను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే ప్రయత్నం. మరోవైపు కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్యలు, అధికారం, డబ్బు, సామాజిక అడ్డంకులు అవి అలాగే ఉన్నాయి. సరిగ్గా చెప్పారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే, ఒక అత్యాధునికమైన సూపర్ కంప్యూటర్ను తీసుకొచ్చి, దానికి కరెంట్ కనెక్షన్ ఇవ్వకుండా వదిలేసినట్లుంది. మన దగ్గర అద్భుతమైన డిజిటల్ సాధనాలున్నాయి. కాని వాటిని నడిపించే అసలైన శక్తి, అంటే నిజమైన అధికార బదిలీ మరియు ఆర్థిక స్వాతంత్ర్యం, అది ఇప్పటికీ బలహీనంగానే ఉంది. ఈరోజు మన చర్చలో ఈ వైరుధ్యాన్ని విడమరిచి చూద్దాం. సరే, మొదట ఒక అద్భుతమైన మార్పు గురించి మాట్లాడుకుందాం. కొన్ని తరాలుగా సరైన పత్రాలు లేని భూమిపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది గ్రామీణ కుటుంబాలను ఊహించుకోండి. ఇప్పుడు స్వామిత్వ పథకం కింద కేవలం డ్రోన్ టెక్నాలజీతో 3.28 లక్షల గ్రామాల్లో సర్వేలు పూర్తి చేసి 2.75 కోట్ల కుటుంబాలకు వారి ఆస్తిపై చట్టపరమైన హక్కు కల్పించారు. ఇది కేవలం ఒక కాగితం కాదు, వాళ్ల చేతికందిన ఒక ఆర్థిక ఆయుధం లాంటిది కదా. ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు. స్పష్టమైన ఆస్తి హక్కులు ఉండటం వల్ల కుటుంబాల మధ్య, పొరుగువారి మధ్య భూమి గొడవలు తగ్గుతాయి. అంతకంటే ముఖ్యంగా ఆ ఆస్తి కార్డును చూపించి బ్యాంకుల్నుంచి రుణాలు పొందవచ్చు. ఓ, అయితే లోన్ కూడా తీసుకోవచ్చా? అదే అసలైన పాయింట్. అంటే ఇన్నాళ్లు కేవలం నివసించడానికి మాత్రమే ఉపయోగపడిన ఆస్తి ఇప్పుడొక ఆర్థిక వనరుగా మారిందన్నమాట. దీనికి ప్రపంచ బ్యాంకు భూమి సదస్సు 2025లో అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఆశ్చర్యమేమీ కాదు. ఇక మరో ఆసక్తికరమైన విషయం సభాసార్. ఇది గ్రామసభ సమావేశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 13 ప్రాంతీయ భాషలలోకి అనువదించి మొత్తం చర్చ సారాంశాన్ని ఇస్తుంది. అంటే గంటల తరబడి జరిగిన మీటింగ్లో ఏం నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకోవడానికి రికార్డులు వెతకాల్సిన పనిలేదు. ఏఐ కొన్ని నిమిషాల్లోనే కీలక అంశాలను మన ముందుంచుతుంది. ఇది పారదర్శకతకు ఎంతగానో ఉపయోగపడుతుంది కదా. ఖచ్చితంగా. భాషాపరమైన అడ్డంకులను తొలగించి పాలనను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ఒక గొప్ప సాధనం. దీనికి ఈ గ్రామ స్వరాజ్ ప్లాట్ఫామ్ను కూడా జోడించాలి. దీని ద్వారా 34,573 కోట్ల రూపాయలకు పైగా ఆన్లైన్ చెల్లింపులు జరిగాయి. అంటే పంచాయతీకి వచ్చిన ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తోందో డిజిటల్గా ట్రాక్ చేయవచ్చు. అయితే కాని ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న తలెత్తుతుంది. ఈ డిజిటల్ పారదర్శకత నిజమైన జవాబుదారీతనానికి దారితీస్తుందా? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే డబ్బు ఎక్కడికి వెళ్తుందో చూడగలగడం వేరు, కానీ ఆ ఖర్చును ప్రశ్నించే అధికారం ఉండటం వేరు. కేవలం సమాచారం అందుబాటులో ఉండటం సరిపోదు. ఆ సమాచారాన్ని ఉపయోగించి ఈ పని ఎందుకు ఇలా జరిగింది అని నిలదీసే వ్యవస్థ కూడా ఉండాలి కదా. ఈ నివేదికలో దీని గురించి ఏమైనా ఉందా? అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ డిజిటల్ సాధనాల గురించి మనం మాట్లాడుకుంటుండగానే మరోవైపు క్షేత్రస్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు మీరు సభాసార్ గురించి చెప్పారు. గ్రామసభలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి మన దగ్గర ఏఐ ఉంది. కానీ అసలు ఆ సభకే జనం రాకపోతే? ఈ నివేదిక ప్రకారం గ్రామసభలకు సగటు హాజరు కేవలం 13% మాత్రమే. ఏంటి, కేవలం 13%? అంటే 100కి 87 మంది గ్రామ భవిష్యత్తును నిర్ణయించే సమావేశాలకు రావడం లేదన్నమాట. మరి మహిళల సంగతి? ఆ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మహిళల హాజరు సగటున కేవలం 7% మాత్రమే. 7%? అవును. అంటే మనం ఇంత టెక్నాలజీని ఖాళీ గదుల కోసం తయారు చేస్తున్నామా అనే అనుమానం వస్తోంది. ఏఐ సమావేశ సారాంశాలను తయారు చేయగలదు, కాని ప్రజలను సమావేశాలకు తీసుకురాలేదు కదా. ఈ తక్కువ భాగస్వామ్యం వెనుక ఉన్న కారణాలు చాలా లోతైనవి. అవి మనల్ని నేరుగా అధికార బదిలీ సమస్య దగ్గరకు తీసుకెళ్తాయి. అంటే ఈ టెక్నాలజీ విజయాలన్నీ చూస్తుంటే చాలా ఆశాజనకంగా ఉంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఈ డిజిటల్ సాధనాలను ఉపయోగించడానికి అవసరమైన అసలైన అధికారం, అది పంచాయతీల చేతిలో ఉందా? అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ నివేదికలో అధికార బదిలీ లోటు అంటే డివిల్యూషన్ డెఫిసిట్ అనే మాట వాడారు. అదేంటో కొంచెం వివరిస్తారా? రాజ్యాంగం 73వ సవరణ ప్రకారం
వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి 29 కీలకమైన అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు బదిలీ చేయాలి. అయితే ఈ నివేదిక ప్రకారం వాస్తవంగా బదిలీ అయిన అధికారాలు గత కొన్నేళ్లలో 35% నుండి 29%కి పడిపోయాయి. ఒక్క నిమిషం. అధికారాలు పెరగాల్సింది పోయి 35% నుంచి 29%కి పడిపోయాయా? ఇది చాలా విచిత్రంగా ఉంది. ఒకవైపు డిజిటల్ ఇండియా అంటూ ముందుకు వెళ్తూ, మరోవైపు స్థానిక ప్రభుత్వాల రెక్కలు కత్తిరిస్తున్నారా? దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఉదాహరణకు, మీ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు సరిగా రావడం లేదనుకుందాం. ఆ పాఠశాల నిర్వహణ అధికారం పంచాయతీకి ఉంటే సర్పంచ్ ఆ ఉపాధ్యాయులను ప్రశ్నించగలరు, చర్యలు తీసుకోగలరు. కాని ఆ అధికారం రాష్ట్ర విద్యాశాఖ దగ్గర ఉంటే సర్పంచ్ కేవలం ఒక వినతిపత్రం ఇవ్వడం తప్ప ఏమీ చెయ్యలేరు. అంటే చేతిలో యాప్ ఉండొచ్చు, కానీ అధికారం లేనప్పుడు ఆ యాప్తో ప్రయోజనమేముండదు. అవును. పంచాయతీలు నిర్ణయాలు తీసుకునే సంస్థలుగా కాకుండా కేవలం ప్రభుత్వ పథకాలను అమలు చేసే ఏజెన్సీలుగా మిగిలిపోతున్నాయి. అధికారం లేకపోతే సహజంగానే సొంతంగా డబ్బు సంపాదించుకునే మార్గాలు కూడా తక్కువే ఉంటాయి కదా. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? మీరు ఊహించిన దానికంట దారుణంగా ఉంది. ఈ నివేదికలోని గణాంకాలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. దేశవ్యాప్తంగా పంచాయతీలు తమ మొత్తం ఆదాయంలో కేవలం 1% మాత్రమే స్వంత పన్నుల ద్వారా సంపాదిస్తున్నాయి. 1%? కేవలం 1%? అవును. అంటే 99% నిధుల కోసమూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మీద ఆధారపడాల్సిందే. అంటే ఒక సగటు పంచాయతీకి ఎంతొస్తుంది? ఒక సగటు పంచాయతీ తన సొంత పన్నుల ద్వారా సంవత్సరానికి కేవలం 21,000 రూపాయలు సంపాదిస్తే గ్రాంట్ల రూపంలో సుమారు 20 లక్షల రూపాయలు పొందుతోంది. 21,000 వర్సెస్ 20 లక్షలు. దీనినే ఆర్థిక లేమి లేదా ఫిస్కల్ స్టార్వేషన్ అంటారు. దీనివల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకునే స్వేచ్ఛ సర్పంచ్కు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకానికి నిధులిస్తే ఆ పనే చెయ్యాలి. స్థానికంగా ఒక మురికి కాలవ శుభ్రం చేయాలన్నా రాష్ట్రం నుంచి నిధులు విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. పర్యవేక్షణ నైపుణ్యం లేని పంచాయతీలకు పూర్తి ఆర్థిక స్వేచ్ఛ ఇస్తే అది అవినీతికి, నిధుల దుర్వినియోగానికి దారితీస్తుందని భయాలుండొచ్చు కదా. అది చాలా సహేతుకమైన వాదన. ఆ భయం వాస్తవమే. అయితే దానికి పరిష్కారం వారి చేతులు కట్టేయడం కాదు. వారికి ఆర్థిక స్వేచ్ఛ ఇస్తూనే జవాబుదారీతనాన్ని పెంచే బలమైన వ్యవస్థలను నిర్మించడం. ఉదాహరణకు, ప్రతి ఖర్చును గ్రామసభ ముందు ఉంచడం, సామాజిక తనిఖీలను అంటే సోషల్ ఆడిట్స్ను తప్పనిసరి చేయడం వంటివి. ఆర్థిక స్వేచ్ఛ లేకుండా నిజమైన స్వపరిపాలన అనేది ఒక పగటి కలే. సరే, అధికారం, డబ్బు సమస్యలు ఇలా ఉంటే మరి సామాజికంగా పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా మహిళల కోసం సశక్త పంచాయత్ నేత్రి అభియాన్ ద్వారా 44,000కు పైగా మహిళా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చారని ఈ నివేదిక చెబుతోంది. ఇది మంచి విషయమే కదా. శిక్షణ ఇవ్వడం ఖచ్చితంగా మంచి విషయమే. వారికి వారి హక్కులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించడం చాలా అవసరం. కాని క్షేత్రస్థాయిలో సమస్య కేవలం అవగాహన లేకపోవడం కాదు, లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థ. చట్టప్రకారం ఒక మహిళ సర్పంచ్ అయినా ఆ అధికారాన్ని తెరవెనుక నుంచి ఆమె భర్త లేదా కుటుంబంలోని మగవారు చలాయించే సర్పంచ్ పతి సంస్కృతి ఇప్పటికీ ప్రబలంగా ఉంది. అంటే ఒక మహిళ ఎంతో కష్టపడి ఎన్నికల్లో గెలిచినా ఆఫీసులో కూర్చునేది, నిర్ణయాలు తీసుకునేదే ఆమె భర్త అన్నమాట. గ్రామస్తులు కూడా సర్పంచ్ గారు అని అతన్నే పిలుస్తారు. అవును. ఈ శిక్షణలు, ఈ సామాజిక ఆలోచనా విధానాన్ని ఎంతవరకు మార్చగలవు అనేది పెద్ద ప్రశ్న. మరి దీనికి పరిష్కారం? కేవలం శిక్షణ సరిపోదు. అందుకే ఈ నివేదికలో కొన్ని ఆసక్తికరమైన సూచనలు ఉన్నాయి. సర్పంచ్ పతి పద్ధతికి వ్యతిరేకంగా చట్టపరమైన ఆంక్షలు విధించాలని, అలాగే మహిళా స్వయం సహాయక బృందాలను పంచాయతీ ప్రక్రియలలో మరింతగా భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆర్థికంగా శక్తిమంతులై బృందాలుగా ఏర్పడినప్పుడు వారు రాజకీయంగా కూడా తమ గొంతును వినిపించగలరు. ఇది కేవలం చట్టపరమైన రిజర్వేషన్లకు మించిన పరిష్కారం. యువత, గిరిజన వర్గాల కోసం కూడా కొన్ని కార్యక్రమాలున్నట్లున్నాయి. వాటి గురించి కొంచెం చెప్పండి. అవును. ఆదర్శ యువ గ్రామసభ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేస్తున్నారు. ఇది భవిష్యత్ నాయకులను తయారు చేయడానికి ఒక మంచి ప్రయత్నం.
ఇక గిరిజన ప్రాంతాల కోసం పీఎస్సీ చట్టం అమలుకు 16,000 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించడం చాలా కీలకమైన అడుగు. ఎందుకు? ఎందుకంటే పీఎస్సీ చట్టం గిరిజనులకు వారి సంప్రదాయాలు, వనరులపై అధికారాన్ని ఇస్తుంది. దానిని సరిగ్గా అమలు చేయడానికి ప్రత్యేక అవగాహనున్న సిబ్బంది అవసరం. సరే, మొత్తం మీద చూస్తే మన ముందు ఒక సంక్లిష్టమైన చిత్రముంది. ఒకవైపు అద్భుతమైన టెక్నాలజీ, మరోవైపు అధికారం, డబ్బు, లేమి, సామాజిక అడ్డంకులు. మరి ఈ సమస్యలన్నింటికీ ఈ నివేదికేమైనా పరిష్కారాలు సూచిస్తోందా? ముందుకు వెళ్లే మార్గం ఏమిటి? ఖచ్చితంగా ఈ నివేదిక కేవలం సమస్యల చిట్టా కాదు, పరిష్కారాల మార్గదర్శి కూడా. మొదటిది, అత్యంత స్పష్టమైనది, రాజ్యాంగ ఆదేశాన్ని గౌరవించడం. రెండవది, పరిపాలనా సంస్కరణల కమిషన్ చెప్పినట్లుగా 3Fలు అంటే విధులు, ఫంక్షన్స్, నిధులు, ఫినాన్సెస్ మరియు సిబ్బందిని, ఫంక్షనరీస్, నిజాయితీగా పూర్తిగా పంచాయతీలకు బదిలీ చెయ్యాలి. ఏ పని ఎవరిదో స్పష్టమైన విభజన ఉండాలి. ఇక ఆర్థిక సమస్యకు పరిష్కారమేమిటి? ఆ 1% ఆదాయాన్ని ఎలా పెంచాలి? స్థానికంగా ఆస్తి పన్ను, నీటి పన్ను వంటివి వసూలు చేసే అధికారాలను బలోపేతం చెయ్యాలని సూచించారు. అయితే ఒక వినూత్నమైన ఆలోచన కూడా ఉంది: సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అదెలా పనిచేస్తోంది? అంటే గ్రామాల్లో చేపట్టే మంచి ప్రాజెక్టులకు కార్పొరేట్ సంస్థల నుంచి లేదా దాతల నుంచి నేరుగా నిధులు సేకరించడం. ఇది ప్రభుత్వ గ్రాంటులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది. ఆసక్తికరంగా ఉంది. మరి జవాబుదారీతనం మరియు సర్పంచ్ పతి వంటి సామాజిక సమస్యల కోసం ఏమైనా సూచనలున్నాయా? ఉన్నాయి. జవాబుదారీతనం కోసం మేఘాలయలో విజయవంతమైన మోడల్ ఆధారంగా దేశవ్యాప్తంగా సామాజిక తనిఖీలను తప్పనిసరి చేయాలని సిఫార్సు చేశారు. అంటే ప్రజలే ప్రభుత్వ పనులను తనిఖీ చేయడం? అవును. ఇక సర్పంచ్ పతిలాంటి వాటిని అరికట్టడానికి చట్టపరమైన చర్యలతో పాటు మహిళా సంఘాలను బలోపేతం చేయాలని నొక్కి చెప్పారు. అంతిమంగా పరిష్కారమనేది వ్యవస్థాగత సంస్కరణలు, సాంకేతిక ఏకీకరణ మరియు సామాజిక చైతన్యం. ఈ మూడింటి మిశ్రమం. అన్నీ కలిసి పనిచేస్తేనే మార్పు సాధ్యం. అంటే మొత్తం మీద చూస్తే 2025 సంవత్సరం పంచాయతీరాజు కోసం ఒక వైరుధ్యాల సంవత్సరమని చెప్పొచ్చు. మనం ఏఐ ఆధారిత సారాంశాలు, డ్రోన్ ఆధారిత భూమి మ్యాపింగ్ వంటి ఆకట్టుకునే డిజిటల్ పురోగతిని చూశాం. ఇవి పరిపాలనలో కొత్త స్థాయి పారదర్శకతను తెచ్చే సామర్థ్యం ఉన్నవి. అవును. కాని ఈ ఆధునిక పరికరాలన్నీ పునాదులు బలహీనంగా ఉన్న ఒక భవనానికి వేసిన ఖరీదైన పెయింటింగ్లాగా ఉన్నాయి. డిజిటల్పై నిర్మాణం అద్భుతంగా కనిపిస్తోంది. కాని 73వ రాజ్యాంగ సవరణ ఆశించిన నిజమైన అధికార బదిలీ, ఆర్థిక స్వావలంబన అనే పునాది, అది ఇప్పటికీ బలహీనంగానే ఉంది. అంటే టెక్నాలజీ అనేది కేవలం ఒక సాధనం. సరిగ్గా. అధికారం లేని చేతిలో ఆ సాధనం పెద్దగా ఏమి చేయలేదు. ఇది మనల్ని ఒక చివరి ఆలోచనతో వదిలివేస్తోంది. పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఏఐ మరియు అధునాతన డిజిటల్ ప్లాట్ఫామ్ల వాడకం భవిష్యత్తులో మరింత పెరగనుంది. ఈ సాధనాలు మరింత శక్తివంతమై స్థానిక పరిపాలనలో భాగమైనప్పుడు ఈ గవర్నెన్స్ అనేది నిజంగా ప్రజలకు సేవ చేసేలా, వారిని శక్తివంతం చేసేలా ఉండాలంటే ఎలాంటి కొత్త నియంత్రణలు, సమతుల్య వ్యవస్థలు అవసరం కావచ్చు? ఇది కేవలం సామర్థ్యాన్ని పెంచే సాధనంగా మిగిలిపోతుందా, లేక ఇది మరో రకమైన ఉన్నత స్థాయి నియంత్రణగా మారే ప్రమాదముందా?